హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక జూన్ 13 కాదు, జూలై 15 సర్దుబాటుకు తుది గడువుపై తాజాగా ఉత్తర్వులు జారీ. ఇక బడులు తెరిచిన రోజు టీచర్లు ఉండాలని, జూన్ 13 నాటికి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించిన ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో ఆ గడువును జూలై 15గా నిర్ణయించింది. ఇక ఈ నెల 6వ తారీఖున మొదలైన బడిబాట 19వ తేదీ వరకు కొనసాగనుందని, కొత్తగా విద్యార్థులు చేరి వారి సంఖ్య పెరిగితే ఎలాగని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నారు. పలు సంఘాల నేతలు వినతి పత్రాలు కూడా అందజేశారు. దాంతో టీచర్ల సర్దుబాటు ప్రక్రియను జూలై 15 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ మేరకు కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంతమందిని సర్దుబాటు చేశారో జూలై 22 నాటికి తనకు నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.